హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గంగవల్లి ఆకుకూర గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి, దాంట్లో కొంచెం నూనె వేసి పోపు గింజలు వేయండి. అండ్ తర్వాత కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టండి. కొంచెం మగ్గాక గంగవల్లి ఆకుకూర వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వండి. ఇది తొందరగానే ఉడుకుతుంది. అండ్ ఈ ఆకుకూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గంగవల్లి ఆకుకూర అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో విటమిన్లు, విటమిన్ ఏ, ఖనిజాలు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, బీటా కెరటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అండ్ ఫ్రీ రాడికల్స్, సెల్యులోజ్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. అండ్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. హృదయాన్ని భద్రంగా కాపాడుతుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇందులో. ఫిష్లో దొరికే అంత ఒమేగా 3 ఆమ్లాలు దొరుకుతాయి ఇందులో మనకి. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇది కొంచెం ఉడికాక నేను పసుపు వేసాను. అండ్ తర్వాత టమాటా వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే టమాటా కూడా ఉడికిపోతుంది. అండ్ అప్పుడు ఉడికాక కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఉడికించిన తర్వాత ఫ్రైలాగా కావాలనుకుంటే అలాగే తీసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ పోసేసి ఉడికించి తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఎముకలు బలహీనపడి వచ్చే బోలు వ్యాధి అనేది ఉంటుంది, దాని నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. సో ఇది చిన్న పిల్లల నుంచి చాలా వరకు మెయిన్ ఏజ్డ్ వాళ్ళకి ఎముకలతో బలహీనపడతాయి కాబట్టి వాళ్ళు తింటే చాలా బాగుంటుంది. పూర్వం రోజుల్లో 60-70 ఏళ్ళకు కూడా కళ్ళజోడు రాకపోయేది, కానీ ఇప్పుడు 6 ఏళ్ళకే వస్తుంది. ఎందుకంటే మనము మంచి ఫుడ్ తీసుకోవట్లేదు. ఇది ఎంత హెల్దీ ఫుడ్ అంటే చాలా హెల్దీ ఫుడ్. మేము వీక్లీ 2 or 3 టైమ్స్ ఖచ్చితంగా మేము ఆకుకూరలు తింటాము. అండ్ మనకి నాన్ వెజ్లో కంటే కూడా ఆకుకూరల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీలైతే 1 or 2 డేస్ వీక్లో తీసుకోండి. నేను లాస్ట్లో కొంచెము ధనియా పౌడర్ తీసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ కోసం అనేసి తీసుకున్నాను. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి.